రామలక్ష్మి, శౌర్య వాళ్ళ నాన్న రవీంద్ర ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, శౌర్య చాలా పెద్ద కేసులో ఇరుక్కున్నారు. శౌర్యకి బెయిల్ రావటం చాలా కష్టం. బెయిల్ రానే రాదు అని లాయర్ చెప్తుంటే, సార్ అలా మాట్లాడకండి సార్, ప్లీజ్ సార్. ఏదో ఒకటి చేసి మా శౌర్యకి బెయిల్ వచ్చేలా చేయండి. మీరు లాయర్ అయ్యుండి ఇలా మాట్లాడితే ఎలా అని రవీంద్ర బతిమలాడుతూ ఉంటాడు. చూడండి, కానుకలు ఇవ్వందే ఆ దేవుడు కూడా మన కోరికలు తీర్చడు. అలాగే ఇది కూడాను. దేనికైనా డబ్బు ఖర్చవుతుంది అని లాయర్ చెప్పడంతో, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎంతవుతుందో చెప్పండి సార్, మేము అరేంజ్ చేస్తాము. శౌర్య సార్కి ఎలాగైనా సరే బెయిల్ రావాలి అని రామలక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది. అయితే 10 లక్షలు ఖర్చు అవుతుంది, వెళ్ళి తీసుకురండి, అప్పుడు బెయిల్ వస్తుంది అని లాయర్ చెప్తాడు. మావయ్య, నేను వెంటనే మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు సర్దమని అడుగుతాను అని రామలక్ష్మి జానకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. స్పీకర్ ఆన్ చేసి మొబైల్ని జానకి చేతిలో పెడుతుంది. అమ్మ, శౌర్య సార్కి బెయిల్ రావాలంటే 10 లక్షలు కావాలంటమ్మా అని చెప్పటంతో, పెద్దమ్మ మనం అరేంజ్ చేస్తాము, ఇస్తామని చెప్పు పెద్దమ్మ అని అంటుంది. అమ్మ రామా అని జానకి మాట్లాడుతూ ఉంటే, అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి, చూడు జానకి, 10 లక్షల డబ్బులు నువ్వు ఇచ్చావంటే ఒకటి, నేను ఇచ్చానంటే ఒకటి కాదు కదా. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. అంతేకాని ఇలా నువ్వు డబ్బులు ఇస్తే బెయిల్ ఇచ్చి తీసుకురావటం ఏంటి? ఎంత శౌర్య నా అల్లుడే అయినా తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు ఇస్తే ఒకటి, నేను ఇస్తే ఒకటి కాదు కదా అని రఘురామ్ అంటుంటే, అది కాదండి, కూతురు కష్టాల్లో ఉంటే చూడలేకపోతున్నాను అని జానకి అంటుంది. రాముడి వెంటే సీత నడిచింది, కానీ నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు జానకి, నువ్వు ఇవ్వటానికి వీల్లేదన్నట్లుగా రఘురామ్ మాట్లాడుతూ ఉండటంతో, స్పీకర్ ఆన్లోనే ఉండటంతో రామలక్ష్మి ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది. అస్మిత, ప్రశాంత్ మందు కొడుతూ మన వల్లే శౌర్య జైలుకి వెళ్ళాడని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రమీల మొత్తం వినేసి ఉంటుంది. ఓ మీరేనా, అయినా ఇలా జైలుకు పంపించటం ఏంటి అని ప్రమీల అంటే, ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేస్తారా లేదా అని అస్మిత అడిగి ఉంటుంది. సరే తప్పకుండా చేస్తాను, నేను ఎప్పటికీ మీ వైపే కదా అని ప్రమీల చెప్పి ఉంటుంది. అయితే నేను చెప్పమన్నట్లు మీరు రఘురామ్ గారికి ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పటంతో, శౌర్య అరెస్ట్ అయ్యాడన్న సంగతి ప్రమీల రఘురామ్ వాళ్ళకి చేర్చి ఉంటుంది. అయినా మీరు తీర్పులు చెప్పేవారు, శిక్ష పడాలి తప్పు చేసిన వాళ్లకు అని అనుకునేవారు కదా. ఈరోజు మీ కూతురు ఏమంటూ మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టిందో ఏంటో, మా శౌర్యకి ఇలాంటి గతి పట్టింది అని డబుల్ మీనింగ్ డైలాగులు వచ్చేలా ప్రమీల మాట్లాడి ఉంటుంది. అస్మిత ప్లాన్ ప్రకారం ప్రమీలతో అలా మాట్లాడించి ఉండటం వల్లే ఇప్పుడు రఘురామ్ శౌర్యకి శిక్ష పడాల్సిందే అని మాట్లాడుతూ ఉంటాడు.